5 రాష్ట్రాల్లో ఏటీఎం వినియోగదారులకు మాయమాటలు చెప్పి సొమ్ములు కాజేస్తున్న నిందితుని విశాఖ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ వెంకటరత్న మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తులు సంజయ్ ఖరాయ్ ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏటీఎంల వద్ద వినియోగదారుని మోసానికి పాల్పడుతున్నాడని, ఒక్క విశాఖలోని 29 చోట్ల ఏటీఎం వినియోగదారులను మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. 6.30 లక్షల నేరానికి పాల్పడ్డారు. 1.30 లక్షలు రికవరీ చేశామని తెలిపారు. నిందితుడి నుంచి సుమారు 50 వివిధ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక ఏటీఎం థెఫ్ట్ కేసులో మనకి విక్టిమ్ అయినటువంటి లేడీ పేరు సంజయ్ ఖరాయ్, విక్టిమ్ ఫిర్యాది పేరు తెలియదు. సరే, మనకి 13/7/24 వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమైందంటే తను 21/6/24 10:30 గంటలకి పాత పోలీస్ స్టేషన్ గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు. రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమె నమ్మించి ఈ తరుణంలో తను కార్డు ఏమో మార్చేశాడు. తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డునేమో తీసేసుకున్నాడు. ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల తరువాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయినట్టు సో మెనీ టైమ్స్ 10,000 చెప్పున 6 లక్షలు విత్డ్రాల్ అయినట్టు అబ్జర్వ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ అకౌంట్నేమో ఫ్రీజ్ చేయించడం జరిగింది. సో ఇది కంప్లైంట్ అనేటటువంటిది గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. సో దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేశారు. చేసిన తర్వాత మనకి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గాజువాక క్రైమ్ సిఐ అయినటువంటి శ్రీనివాసరావు గారు దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ముద్దాయిని ట్రేస్ చేశాము. అయితే ఆ ముద్దాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా మనము అబ్జర్వ్ చేశాము. సో సిపి గారు ఇమీడియట్గా ఒక టీమ్ని ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. అయితే అక్యూజ్డ్ చాలా తెలివైనోడు. మనకి దొరకకుండా చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టాడు. చివరికి నిన్నను ఒరిస్సాలో జర్సైగూడ ఏరియాలో మనము క్యాచ్ చేయడం జరిగింది. నిన్న నైట్ ఇక్కడికి తీసుకొచ్చాము. అరెస్ట్ చూపించి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. ఇతడికి ప్రజెంట్ అయితే 37 ఇయర్స్. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో అతను రైల్వే స్టేషన్లో ఫ్లోర్ క్లీనర్గా చేస్తుంటాడు. పర్ణశ్రీపల్లి, కోల్కట్టా, వెస్ట్ బెంగాల్, ఎయిర్పోర్ట్ రోడ్డు అడ్రస్. ఇతనికి 2 భార్యలు. రెండో భార్యకి ఒక అమ్మాయి అంటే అల్లుడు, కూతురు అల్లుడు కూడా ఉన్నారు. ఏవేవైతే అమౌంట్స్ ఈయన ఏటీఎంలో ఇట్లా విక్టిమ్స్ని నుండి తీసుకుంటాడో అవంతా కూడా ఆ భార్యలకి, పిల్లలకి ఇవ్వడము, చాలా జల్సాలు చేయడము. అసలు ఇంతవరకు చాలా స్టేట్స్లో చేశాడు, కానీ ఎక్కడ కేసు రిజిస్టర్ అవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో చాలా చేశాడు, ఖరగ్పూర్లో చేశాడు, ఒరిస్సాలో చేశాడు, తెలంగాణలో చేశాడు, తమిళనాడు చెన్నైలో చేశాడు, ఆంధ్రప్రదేశ్లో చేశాడు. అయితే మన దగ్గర 4 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి.
2015లో ఎస్కాట్ లిమిట్స్లో ఒక క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఉంది. అలాగే విజయనగరము పార్వతీపురంలో కూడా రీసెంట్గా 2023లో ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ద్వారకాలో ఒక కేసు రిజిస్టర్ చేసాము ఇంతకుముందే. అదేవిధంగా గాజువాకలో ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే మనము టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే సుమారు 30 ఏరియాస్లో మన దగ్గరే వీడు అఫెన్సెస్ చేశాడు. గాజువాక, అల్లిపురము, దువ్వాడ, ద్వారకానగరు, దొండపర్తి, పూర్ణ మార్కెట్ ఏరియా, రామ్నగరు, కంచరపాలెము, ఈ అన్ని ఏరియాల్లో అన్ని ఏటీఎం థెఫ్ట్లే. వీటి టార్గెట్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పీపుల్, ఉమెన్ అయినా మెన్ అయినా చూస్తాడు. వీడు చాలా నీట్ అపీరెన్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా ఉంటాడు. టక్ గిక్కు అన్నీ కనిపిస్తాయి. అంటే ఎవరినైనా ఇప్పుడు ముసలి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక్కోసారి పిన్ను మర్చిపోతుంటారు, ఒక్కోసారి కింద పడేస్తుంటారు బై మిస్టేక్. ఆపరేట్ చేయడం కూడా చాలా స్లోగా చేస్తుంటారు. వీడేంటంటే అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా వాళ్ళతో పాటే వీడు కూడా ఎంటర్ అయిపోయి వెనక నిల్చొని వాడు కొట్టే పిన్ అబ్జర్వ్ చేసుకొని ఆ పిన్ గుర్తుంచుకుంటాడు. ఇంతలో కార్డు కూడా హెల్ప్ చేస్తాననేటటువంటి మేనర్లో వాళ్ళ కార్డు చేంజ్ చేసేస్తాడు. వీడి దగ్గర చాలా కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం వాడి సెల్ ఫోన్ చెక్ చేస్తే ఎన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఒక 50 కార్డ్స్, డిఫరెంట్ కార్డ్స్. అంటే వాడు కొన్ని మనము అవుట్డేటెడ్ అయిపోయినటువంటి కార్డ్స్ని కొంతమంది ఏం చేస్తామంటే డైరెక్ట్గా అట్లా పారేస్తుంటాము, డస్ట్బిన్స్లో వేసేస్తుంటాము. అలాగే బ్యాంకుల్లో కూడా చాలా వరకు దొరుకుతుంటాయి ఇట్లాంటి కార్డ్స్. సో అలాంటి కార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాడు.